అందరూ స్ట్రాంగ్గా ఉండాలి, మరియు మీలో ఉన్న శక్తిని బయటికి తీయాలి. ఆల్రెడీ తీస్తున్నారు. మీ పర్సనల్ జాబ్ చేస్తూ ఇంకేదో ఒకటి ఉంటుంది. మన గంగ గారు ఇందాక పాట పాడినప్పుడు దాంట్లో ప్రతి వర్డ్ చాలా బాగుంది. హ్యాపీ గంగ మిమ్మల్ని ఇక్కడ చూడము. థ్యాంక్ యూ. మా తమ్ముడు లక్ష్మణ్ గారు కూడా మంచి మోటివేట్ చేస్తారు మహిళల్ని. థ్యాంక్ యూ బాలశ్రీనివాస్ గారు, మీ టీంకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, యాంకర్స్ కి, కవయిత్రులకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క గారు. మరొక వక్తతో మనం ప్రముఖ ఎడ్ల సౌందర్య పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. ఎడ్ల సౌందర్య పటేల్. ఆ తర్వాత మన యొక్క ముఖ్య అతిథి శ్రీమతి కోట్ల అరుణకుమారి పటేల్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతూ, అక్కగారి యొక్క స్పీచ్ అయిపోగానే అందరం భోజనం వెళ్దాం. భోజనం అయిపోగానే ఉమ్మడి జిల్లాల వారీగా సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ జిల్లా కార్యవర్గం, ఆ జిల్లా ఇచ్చిన ఉద్యోగులు మొత్తం కూడా ఆ లిస్టు ప్రకారం పేర్లు పిలుస్తాం కాబట్టి అదే వరుస క్రమంలో కూర్చొని కార్యక్రమాన్ని చక్కగా చేసుకుంటూ ఆ తర్వాత వేలారి గంగగారితో, తర్వాత పూర్వక స్వాతితో కూడా కొన్ని పాటలు ఉంటాయి కాబట్టి వాటిని ఆనందిస్తూ కార్యక్రమం అందరం కూడా విజయవంతం చేసుకున్నామని కోరుతూ తర్వాత ముఖ్య అతిథి కోట్ల అరుణకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి నా పుట్టింటి వారైనటువంటి నా సోదరులు, నా తమ్ములు, నా అన్నలు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా చిన్నాన్నలు, నా బాబాయిలు, తర్వాత నా పెదనాన్నలు అందరూ కూడా ఇక్కడ నా కుటుంబ సభ్యులు. ఇంత మంచి ప్రోగ్రామింగ్ కి ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా నేను నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఏ ఆడపిల్లకైనా వాళ్ళు ఎంత ఎదిగినా సరే కానీ పుట్టింటి వారు పిలిచి అమ్మ రాని ఒక రోజు మా ఇంటికి రా అని చెప్తే అది ఏమినంత బలాన్ని, కొండంత ఆదరణ కనిపిస్తుంది. అలాగే మీ అందరిలో కూడా నేను ఆ ఆదరణలో చవి చూశాను. ఇంతమంది కూడా పోయిన సంవత్సరం నేను ఈ మహిళా దినోత్సవానికి వచ్చాను. ఆ సందర్భంగా నేను వారు పిలవగానే సరే నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను, వస్తాను అని చెప్పి రావడం జరిగింది. మీ అందరినీ కలుసుకోవడం నిజంగా అదృష్టం. ఇంకా నా ముందు ఉన్నటువంటి నా తోటి మహిళలందరూ కూడా నాకు ఈ రోజు అయితే ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కనిపిస్తున్నారు. అందరూ కూడా ఆ వేషధారణలో కూడా నేను ఎందులోనూ తీసుకోండి అన్నట్టుగా మంచి తలపాగాలను ధరించి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పోరాడుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇది చాలా మంచి పరిణామం అని భావిస్తున్నాను. ఇలాంటి ఆలోచన వచ్చిన సోదరులకు, సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకంటే ఒక ప్రత్యేకత, తలబాగా ఎప్పుడు జనరల్ గా మహిళలు ధరించారు, జనరల్ గా ఆ పురుషులే ధరిస్తారు కొన్ని సందర్భాల్లో. కానీ మనకు కూడా మీరు కూడా తలబాగాలు పెట్టుకున్నారంటే నాకు ఎందుకో లక్ష్మీబాయిని, లక్ష్మీబాయి గుర్తొచ్చే విధంగా మన అన్నలు, మన తమ్ముళ్ళు కూడా మీరు ఎందులోనే తీసుకోవడం చెప్పినట్టుగా భావిస్తున్నాను. రియల్ గా ఇది చాలా మంచి. ఇది మనం కూడా ఎప్పుడైనా పెళ్లిలో మనమంతా ఒక గ్రూప్ గా చూపించుకోవాలంటే మాత్రం ఇలా తలపాగలు పెట్టుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈసారి శివరాత్రి రోజు మహిళా దినోత్సవం రావడము నిజంగా అనాదిగా అందరి దేవుళ్ళ కన్నా శివుడే గొప్పవాడు. అందుకనే ఆ రోజు వచ్చిందేమో అనిపిస్తుంది. అందరు మహిళలను ఏదో రకంగా అవమానించిన దేవుళ్ళే మనకు తెలుసు. కానీ ఇద్దరు భార్యలను తెచ్చుకున్నా కూడా శివుడు ఒక భార్యను తలపైన పెట్టుకున్నాడు, ఒక భార్య గౌరికి తన అర్ధభాగాన్ని ఇచ్చానంటే శివుడికి మించిన గొప్ప దేవుడు ఎవ్వరు లేరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మన పురాణాల్లో అన్ని స్త్రీల వల్లనే జరిగినాయి. మహాభారతం స్త్రీ వల్లనే జరిగింది, రామాయణం కూడా స్త్రీ వల్లనే జరిగిందని అందరూ మన మీద నిందలు వేస్తారు. కానీ స్త్రీలలో పాపలు ఆయన ఏ మాత్రం తక్కువ చేయకుండా శివుడు
ఆ విధంగా గౌరవించినందుకేనేమో ఆయన సదా మహాదేవుడయ్యాడేమో, సదాదేవుడయ్యాడేమో, చాలా మహనీయుడైనాడేమో, ఈ సృష్టి లయ కారకుడయ్యాడేమో అనిపిస్తుంది. స్త్రీలను గౌరవించిన వాళ్ళకి ఎప్పటికీ కూడా వారికి ఎలాంటి అపవాదు రావని నేను భావిస్తున్నాను. ఈవెన్ మనం చూస్తున్నాం, మనం విన్నాం, దక్షయజ్ఞంలో కూడా తన భార్యకి అక్కడ దక్షుడు సరిగ్గా చూడకపోయేసరికి ఆయన కోపంతో అమ్మవారిని కన్నాలుగా చేసి మనకు స్త్రీని అన్ని పద్ధుల్ని శక్తిపీఠాలుగా వచ్చాయనే సంగతి కూడా మనకు తెలుసు. అంటే తనకు తన భార్యకు ఎక్కడ విలువ లేనప్పుడు తనకు కూడా విలువ లేదని భావించిన వాడు కాబట్టి శివుడు గొప్పవాడని నేను అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటారని భావిస్తున్నాను. ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నాం, అన్నిట్లో సగం అని అంటున్నాం. కానీ నాకు అనిపిస్తుంది ఓన్లీ పనులలో మాత్రమే సగం కాదు 75% పనులన్నీ మనమే చేయాల్సి వస్తుంది. 25% సారీ బ్రదర్స్, 25% మాత్రమే మేము చేయాల్సి వస్తుంది. అంటే బాగా ఏంటంటే ఇంటిలో బయటిలో అన్ని రకాల ఒక శాండ్విచ్ లాగా అయిపోతున్నాం. ఎన్ని రకాల బాధ్యతలు, అన్ని రకాల బాధ్యతతోని మనమంతా ఒక్కొక్కసారి మన మీద మనకి తీసుకొస్తుంది. ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు చదువుకున్నాం? ఊరికి చదువుకోకుంటే బాగుండేదేమో, చదువుకున్నందుకు బ్యాంకు పని మనమే చూసుకోవాలి, స్కూల్ పిల్లల ఫీజెస్ మనమే భరించుకోవాలి, పోవాలి, కట్టాలి, పిల్లల ఎడ్యుకేషన్ చూసుకోవాలి. ఇన్ని రకాల బాధ్యతల్లో కూడా మళ్ళీ కూడా ఏదో రకంగా నేను సరిగ్గా చేస్తలేనేమో అనే బాధతోని సమాజానికి కూడా చేయాల్సిన బాధ్యత ఉందని మళ్ళీ విస్మరించకుండా ఆ సామాజిక బాధ్యతను కూడా నెత్తిన వేసుకుంటున్నారు. ఇప్పుడు రకరకాల వృత్తుల్లో ఉన్నారు మన మహిళలు. అయినా మనము మన కులం వారికి ఏదైనా చేయాలి, ఏదో రకంగా ఉపయోగపడాలి, వాళ్ళలో మోటివేషన్ నింపాలి అనే ఉద్దేశంతో ఈ తమ అమూల్యమైన ఈ సెలవు దినాన్ని కూడా లెక్క చేయకుండా అన్ని జిల్లాల నుంచి వచ్చిన నాతోటి మహిళలందరికీ కూడా నేను సదా కృతజ్ఞరాలని, సదా అభినందనీయం కూడా మీరందరూ కూడా. మనము ఇల్లు విడవాలంటేనే మనకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఇల్లు విడిచి ఇంత దూరము అంత దూరము ఆదిలాబాద్ హాస్పిట నుంచి 325 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించి ఇక్కడికి వచ్చారంటే వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. అంటే ఈ స్వాతంత్రం ఇచ్చిన నా సోదరులు, అంటే మా అందరికీ భర్తలు కావచ్చు, అమ్మా నాన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, అన్నలు కాదు, వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేందుకు వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని రంగాల్లో ఉన్నాం కానీ ఎందుకో కానీ రాజకీయ రంగంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం. సరే అయితే తొందరగా టైం అవుతుంది, చాలా ఆలస్యం అవుతుందని అంటున్నారు. రాజకీయ రంగంగా మనము ముఖ్యంగా మునుగు కాపు వాళ్ళు మనం అందరం కూడా 40% జనాభాలో ఉన్నప్పటికీ కూడా మనకు సరైన మనకు సదుపాయాలు కల్పించట్లేదు, సరైన సీట్లు ఇవ్వట్లేదు. మనం 50% బిల్లున్నా కనీసం పార్లమెంట్ లో పాస్ అయితే అప్పుడున్న మహిళలకు ఇస్తారా లేదో తెలియదు. రాజకీయ రంగంగా మనం చాలా వెనుకబడి ఉన్నాము. రాజ్యసభలలో మనము సభలలో చట్టసభల్లో మనమంతా మన పార్టిసిపేషన్ ఉంటే మనకు అన్యాయం జరగదు. కాబట్టి దయచేసి ఇంటలెక్చువల్స్ అయిన ఆడవాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ వృత్తే కాకుండా రాజకీయం వైపు కూడా మన పిల్లల్ని కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి చట్టసభల్లో మంచి అయిన మంత్రులు, మంచి అయిన చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ ఉన్నప్పుడే మనకు కూడా అన్ని రకాలుగా న్యాయం జరుగుతాయి. కాబట్టి దయచేసి ఆ రంగాన్ని కూడా మనము కేవలం ఒక పిల్లలు ఉంటే టీచర్ లేకపోతే లెక్చరర్ లేకపోతే కలెక్టర్ లేకపోతే డాక్టర్ ఇంజనీర్ కావాలని అనుకుంటాం కానీ ఒక మంచి రాజకీయ వ్యక్తిని చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి అటువైపు కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. మన రాజ్యాంగాన్ని, మన భారతదేశాన్ని, మన మన భారతీయతను కాపాడుకోవాల్సిన ధర్మం మన మీద ఉంది. కాబట్టి మంచి పౌరులుగా, ఒక మంచి రాజకీయవేత్తలుగా కూడా మనము తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల పైన ఉంది. కాబట్టి దయచేసి ఆ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఆ రంగం పైన కూడా పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. మన దేశాన్ని ప్రేమించాలి, మన దేశం పట్ల మన బాధ్యతలను గుర్తించేలాగా పెంచాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన మునుగు కాపు సంఘంలో
మన ముందు క్లాసు వాళ్ళెవ్వరు కూడా తప్పులు చేయరు. ఏదైనా నియమాలు నిబద్ధతలు ఉన్నాయని చూస్తే ఎక్కడ ఏ ఉద్యోగంలో అయినా కూడా అంతో ఇంత నిబద్ధత గల వాళ్ళని ఎవరంటే అక్కడ మనమే కనిపిస్తాం. కంపల్సరీగా మనకు కొన్ని మారల్ వాల్యూస్ తో పెంచారు మన పేరెంట్స్. అందుకని కొన్ని మారల్ వాల్యూస్ తో మనం కట్టుబడి ఉంటాము. ఒక నియమంగా పద్ధతిగా రోజు ఆఫీస్ పోవాలి, రోజు ఆ టైంలో ఉండాలి, టైంకి మెయింటైన్ చేయాలని ఒక క్రమశిక్షణ నేర్పించారు. కాబట్టి అలాంటి క్రమశిక్షణ కలిగిన ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఎవరు ఉన్నారంటే మన వాళ్ళే ఉంటారని నేను చాలా వరకు గమనించాను నా వృత్తిలో కూడా. కాబట్టి ఇలానే మనము మన యొక్క పేరుని నిలబెట్టుకోవాలని భగవంతుడు మనకు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సభకు నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను, అందరి గురించి ఆలోచించకండి, మీ గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీ హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఇష్యూస్ మనం వచ్చినప్పుడు అందరికీ సేవ చేస్తాం, కానీ మన వరకు వచ్చే వరకు మనం నిర్లక్ష్యం చేస్తాము. టైంలీ మనము ఫుడ్ తినడము, టైంలీ మన ఆరోగ్యాన్ని కూడా పరిశీలించుకోవడము, మనముంటేనే మన పిల్లలకి ఏమైనా చేయగలం. కాబట్టి దయచేసి మన మీద మనను ప్రేమించుకోండి, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోమని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ మేడం. మల్లారం అరుణా పటేల్ గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమము, సహకారము ధ్యేయంగా ఏర్పడినటువంటి మన మున్నూరు కాపు సంఘ ఉద్యోగస్తుల మరియు విశ్రాంత ఉద్యోగుల ఈ సంఘానికి అందరికీ కూడా వచ్చేసిన విశిష్ట రంగాలకు చెందిన వ్యక్తులకు, పెద్దలకు, వేదిక నందున్న వారికి, వేదికను అలంకరించిన అందరికీ కూడా నమస్కారములు. మై నేమ్ ఇస్ డాక్టర్ అరుణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. మరి ఈ కార్యవర్గం 15-20 రోజుల నుండి ముఖ్యంగా బాల శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎంతో కృషి చేశారు. మరి పోయిన సంవత్సరం మహిళా దినోత్సవ వేడుకలు జరిపినప్పటికీ కూడా అంత స్పందన రాకపోవడంతో కొంత నిరుత్సాహపడిన, మరి వేల అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుతుందని నిరుత్సాహపడకుండా ఈసారి మరింత కృషి చేసినందుకు ఈనాటి ఈ సభ సక్సెస్ అవడానికి నిదర్శనం. మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ వేదికలు ఇంకా చెప్పాలి అంటే, మరి మేడం అన్నారు మహిళలు పగిడి ధరించారు తలపాగాలు అని. ఆ పగిడి అనేది నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. దానికి నిదర్శనంగా ఉండాలని ఈ రోజు అందరి చేత ధరింపజేశారు. మరి మహిళలు మనము ఏమీ తక్కువ కాదు. ఎప్పటి వారి కృషి కాకుండా వచ్చే సంవత్సరం నుండి మనం కూడా ముందుండి ఈ మహిళా దినోత్సవ వేడుకలను మనమే నిర్వహించుకుంటాము. వారందరినీ ఆహ్వానితులుగా గెస్టులుగా పిలుస్తామని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా అంతర్జాతీయ హాకీ కోచ్ శ్రీమతి ఎండల సౌందర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. స్పెషల్లీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సారీ సార్, ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అంటే కరెక్ట్ గా వర్డింగ్ మాట్లాడడం చాలా కష్టం నాకు. ఇక్కడ మన మున్నూరు కాపు సంఘం ఉన్న ప్రజలు అందరూ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో లాస్ట్ 10-15 years గా నా హాకీ కెరియరే ఉండే. యాజ్ ఎ ప్లేయర్ గా నేను ఇంటర్నేషనల్ మ్యాచెస్ 140 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాను. మోస్ట్లీ ఇండియన్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా కూడా చేశాను. ఆ తర్వాత చాలా 10 years గా నేను ఇండియన్ టీమ్ లో ఆడాను. కాబట్టి ఇవన్నీ నాకు పరిచయం లేదు. కానీ యాజ్ ఎ రిటైర్మెంట్ అయ్యాక నాకు మన మున్నూరు కాపు సంఘం అంటే మన బాల శ్రీనివాస్ సార్ గారు పరిచయం చేశారు. ఇంకా నా గురించి నేను చెప్పుకోవడం అనేది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమంతో ఈ సెషన్ ముగుస్తుంది. తర్వాత అందరూ కూడా భోజనాలకు వెళ్దాం.
భోజనాలు కొద్దిగా ఫాస్ట్గా చేసుకుని వస్తే సుదూర ప్రాంతాలకు పోయేది కాబట్టి సుదూర ప్రాంతాలకు పోయే జిల్లాలకు మొట్టమొదటిసారిగా సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ దిశగా కార్యక్రమం ఉంటుంది. ఏ జిల్లా వారీగా ఎలా సన్మానం ఉంటుందో అన్నగారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. సో ఇప్పుడు ప్రారంభోత్సవం ముందుగా నిజామాబాద్ జిల్లా అండ్ ఫాలోడ్ బై కామారెడ్డి. సో ఈ రెండు జిల్లాల వాళ్ళు మహిళామణులు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆ జిల్లాల యొక్క అధ్యక్ష కార్యదర్శి ఆఫీసు బేరర్స్ ఎవరున్నా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నిజామాబాద్ అండ్ కామారెడ్డి. ఎండల సౌందర్య మేడం, విజయలక్ష్మి, సుమలత, షర్మిల, స్వర్ణలత మేడం అండ్ విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, నగ్మ, స్వరూప అండ్ కామారెడ్డి. ఫస్ట్ నిజామాబాద్ అండి. నిజామాబాద్ తర్వాత ఇమీడియట్లీ ఫాలోడ్ బై కామారెడ్డి. సో నిజామాబాద్ వాళ్ళు అందరూ కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిజామాబాద్ యొక్క అధ్యక్ష కార్యదర్శి కూడా ఇక్కడనే ఉండవలసిందిగా కోరుతున్నాం. హలో, దయచేసి నిజామాబాద్ జిల్లా అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కూర్చోండి. నిజామాబాద్ జిల్లా రాజనా ఒకటోనా కూర్చోడమ్మా. రాజనా చేసి రాజనా మేము కాపులం, మున్నూరు కాపులం, పంట కాపులం, మేము ప్రజల కాపులం. మేము కాపులం, మున్నూరు కాపులం, పంట కాపులం, మేము ప్రజల కాపులం. వ్యవసాయం కనిపెట్టి మనిషి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అందరూ కూర్చోండి మేడం. సరే కూర్చోండి. తెప్పిస్తారా? ఇంకా రాదా? పాతమేనా ఎక్కువ కావాలంటే కొంచెం పాపుదా కొంచెం మరి అంత మేడం అంత నిజామాబాదేనా? రాజు రాజుకో బ్యాస్ అనుకో పలానా ముందు ఆగుతాను పక్క అన్ని కానీ అన్ని అట్లా అన్ని ఓపెన్ చేసి దయచేసి నిజామాబాద్ జిల్లా వారు కాని వారు ఎవరైనా పక్కకుండా దయచేసి ప్లీజ్ కొద్దిగా ఏమనుకోండి. దయచేసి పక్కకుండా ఇది ఒక్క బ్యాచ్కి కాదన్నా రావడం ఒక్క ఇచ్చు
వారికి శుభాకాంక్షలు తెలియజేసి కోరుతున్నాం. నిజామాబాద్ తర్వాత నెక్స్ట్ కామారెడ్డి జిల్లా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఎవరైనా వెనుకగా ఉండేటువంటి ప్రార్థన ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. కామారెడ్డి జిల్లా వారికి కామారెడ్డి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కూడా శుభాకాంక్షలు. నెక్స్ట్ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం PMKEWA ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారాలు అందజేస్తా ఉన్నారు. సంతానానికి అన్నం పెట్టేది ముదితలు, సమాజానికి అన్నం పెట్టేది మున్నూరు కాపులు. మహిళా దినోత్సవ మన మున్నూరు కాపు ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి కుల బాంధవులందరికీ నమస్కారం. అందరూ నేను ఏం చెప్పకపోతే అప్పుడే సపోర్ట్లు కనిపెట్టి అయితే అందరు భోజనం చేస్తారు కదా, ఇంకెవరైనా ఉన్నారా? అందరు మంచిగా భోజనం చేశారు కాబట్టి ఏ ఇబ్బంది లేదుగా. మొదటిసారిగా చేస్తారు అనుకుంటా బాలసీన అన్నది, సమీర్ అన్నది మొదటిసారి కదా, సెకండ్ టైం. ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ దగ్గర చేసినాం, అప్పుడు ఇంతే సంఖ్యరా అప్పుడు. ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ మహిళల కోసం సత్కారం పెట్టినట్టున్నారు. మహిళా ఉద్యోగులంతా సత్కార కార్యక్రమాన్ని వచ్చి సత్కారాలు స్వీకరించినటువంటి మహిళా సోదరిమణులందరికీ, అక్కా చెల్లెళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ పురస్కారాలు అందుకున్నందుకు ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, అసలు ఇంతమంది ఉద్యోగస్తులను ఒక వేదిక మీదకి వస్తారా ఎప్పుడన్నా అని చెప్పి నేను అనుకున్నా. కానీ బాలసీనన్న పడ్డటువంటి కష్టం, మన సమీర్ అన్న వీళ్ళందరూ చేసినటువంటి కృషి వల్ల మరి మన మంగక్క ఏమైనా హెల్ప్ చేస్తుందా ఎట్టుగా? మంగక్క మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వేదిక మీద వారందరూ ఇంతమంది మున్నూరు కాపు బిడ్డలను, ఆడబిడ్డలను, ఉద్యోగస్తులను ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉండవచ్చు. ఎక్కడ పనిచేసినప్పటికీ మన ఉద్యోగస్తుల సంఖ్య ఇంతే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉందా? ఎంత ఉందో మరి బాలసీనన్న? ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మున్నూరు కాపులు 56,000 మంది ఉన్నారట. 56,000 మంది అంటే ఈ ఫంక్షన్ హాల్ సరిపోదు. మరి వచ్చేసారికి ఎల్బీ స్టేడియం బుక్ చేయి. వచ్చేసారి ఎల్బీ స్టేడియంలో జరగాలి ఈ పండుగ, చాలా ఘనంగా జరగాలి. ఒక ఆడబిడ్డను గౌరవించుకోవడం అంటే ఎంత గొప్ప విషయం. ఇవాళ సోదరిమణులంతా కలిసి ఇలా నెత్తిగా రేడియో పెట్టి టోపీ లెక్క దాండు కూడా ఓటేడలో గిట్లే ఉంటారు వాళ్ళు గిట్లే పెట్టుకుంటుండే. కానీ మీరు పెట్టుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఒక కొత్త కళ సంతరించుకున్నది. నేను బాలసీనలో కూడా చెప్తాం అనుకుంటున్నా ఈ సందర్భంగా. మున్నూరు కాపులలో మహిళలు నువ్వురా
నేను మహిళల గురించి ఒక మాట చెప్తామనుకుంటున్నా. మున్నూరు కాపుల్లో పవర్ఫుల్ ఉమెన్ అనేది కాన్సెప్ట్ తయారు చేసి ఆన్లైన్ ఓటింగ్ ద్వారా చేస్తారు. అది ఆన్లైన్ ఓటింగ్ ద్వారా చేస్తారు. మన దాంట్లోనే కొంతమంది మహిళలు పోటీ పడాలి. దాంట్లో పోటీ పడితే ఆన్లైన్ లో వచ్చినటువంటి ఓట్ల ఆధారంగా ఆమెను తెలంగాణ రాష్ట్రంలో పవర్ఫుల్ ఉమెన్ ఆర్ పవర్ఫుల్ లేడీగా వచ్చే మహిళా దినోత్సవానికి భారీ పురస్కారం అందజేయాలి. మీలో కాంపిటీషన్ పెరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను బాలసేనలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తద్వారా ఏం జరుగుతుందంటే కొంత నాయకత్వ లక్షణాలు పెంపొందించబడతాయి. ఒక కాంపిటీషన్ అనేది తెర మీదకి వస్తుంది. 2026లో మహిళల బిల్లు అమల్లోకి రాబోతా ఉంది. అందరూ తెలుసుగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వస్తా ఉంది. 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 37 మంది అది ఖచ్చితంగా ఉండాలట. మరి మన దాంట్లో కూడా ఉండాలి కదా, తయారు కావాలి కదా రెడీగా. కాబట్టి మహిళలు ముఖ్యంగా మున్నూరు కాపుల్లో ఉన్నటువంటి మహిళలు రాజకీయంగా బయటికి రావాలి. రాజకీయంగా బయటికి రావాలి. రాజకీయాలు చాలా మన జీవితాలను మారుస్తాయి. ఇక్కడ మీరు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ ఒక ముఖ్యమంత్రి అనేటువంటి పీఠం మీద ఇవన్నీ చిన్నవే కదా. కాబట్టి రాజకీయాలు అనేవి మహిళలకు అత్యంత ఆవశ్యకం. ముఖ్యంగా 2026 కల్లా, ఇప్పుడు 24లో ఉన్నాం, 26 కల్లా తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక 500 మంది పవర్ఫుల్ లేడీల్ని, మహిళల్ని మున్నూరు కాపు నుంచి తయారు చేసి వాళ్ళని రాబోయేటువంటి రాజకీయాల కోసం తయారు చేయాలి. వాళ్ళకు ఆ రకమైనటువంటి శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను పదే చెప్పిన, నేను చాలా కాపు సంఘం మీటింగ్లో పోతా ఉంటే ఏడ విషయం ఏళ్ళే కనిపిస్తారు, కానీ ఇవాళ మొత్తం ఆడేళ్ళే కనిపిస్తా ఉన్నారు. మరి మంగమ్మ పనా లేకపోతే ఎవరి పనో తెలియదు, కానీ టీం వర్క్ చేసి ఈ రకంగా చేస్తారు. మీరంతా ఇవాళ సగర్వంగా నా కుటుంబం ఇంతమంది ఉన్నారా నా చుట్టూ అని చెప్పుకోవడానికి ఒక వేదికలాగా కనిపిస్తా ఉంటుంది. ఇదంతా ఒక ఐక్యమత్యం అనేది ఇటువంటి వేదికల మీదనే సాధ్యపడుతుంది. కాబట్టి విస్మరించకూడదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కుల సంఘాలు ఏంటి, ఇవేంటి అనేది చాలా మంది చెప్తా ఉంటారు. నన్ను ఒక ఆయన అన్నాడు, సపోజ్ ఒక రెడ్డి ఆయన అన్నాడు నాతోటి, ఇప్పుడేం బీసీలు మళ్ళీ నాకు ఇప్పుడేం మున్నూరు కాపులు ఇప్పుడు అంతా కలిసిపోయినాయి కదా మనం అంటారు. అంటే ఎట్లా కలిసిడు వైసాప్ అన్న. ఇప్పుడు సపోజ్ నేను భువనగిరి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా, బీసీలకు ఇస్తే నాకు ఇస్తారట. సరే ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడుతాను కథ. కానీ ఇక్కడ ఒక ఆయన కలిసి మనం అంతా కలిసిపోయినాం కదా అని అన్నాడు. అంటే నేనేమన్నా మనం అంతా ఇద్దరం ఒకటే కదా అన్నా. అవును అన్నాడు. నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర వేసుకొని శిరసాలను తీసుకున్నావా అన్న. అదేంటో అంటారు. మరి ఇద్దరు ఒకటే అయినట్టు లెక్క. ఇది కేవలం మాటల వరకు మాత్రమే అది చెప్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపులు, అందులో ముఖ్యంగా మహిళా శక్తి బయటికి రావడం నిజంగా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మహిళలు వివిధ హోదాల్లో పనిచేసుకుంటూ రేపు పొద్దుగాల వీళ్ళ నుంచి కూడా నా రాజకీయ నాయకులు రావాలి. కొంతమందికి ఆత్మనిర్భరతా భావం ఉంటుంది. ఏమి అమ్మో నలుగుట్ల పోయి నిలబడితే ఏమనుకుంటారు, గట్టిగా మాట్లాడితే ఏమనుకుంటారో, మీడియా ముందరకు వచ్చి మాట్లాడితే గట్ల ఇది వెనుకట వచ్చాట. ఇప్పుడా ఒకప్పుడు వెనుకట అత్తగారు ఉన్నప్పుడు అత్త కింద వచ్చే కోడలు భయపడాలి ఇవన్నీ. ఇప్పుడు అవసరం లేదు అదంతా. మీరు చూడండి, సపోజ్ ఒక మాట చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. ఆయన గతంలో ఒకసారి పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఆయన సతీమణి ఉంది. సతీమణి బాధపడ్డదా, కన్నీరు పెట్టిందా, ఏడ్చిందా? ఖచ్చితంగా మా రోజు వస్తుందని చెప్పింది ఆ బిడ్డ. అదే సామాన్యమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే దయచేసి ఆదుకోండి, కాపాడండి, బెట్టింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. బెగ్గర్స్ కి ఎప్పుడు పవర్ రాదు. బెగ్గర్స్ కి ఎప్పుడు పవర్ రాదు.
సవాలు చేసుకోవడానికి పవర్ వస్తుంది. ఎప్పుడైనా ఎదురైతే నిలబడటానికే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మనం సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుంటాం. సావిత్రిబాయి పూలే గురించి నేను రీసెర్చ్ చేయడం కోసం తిరిగిన ఒకసారి అసలు ఎవరు ఈమె, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఊరు అని చెప్పి నేను ఒక రోజు ఓ కారు వేసుకొని బయలుదేరాను. నైట్లో బయలుదేరి బోధన పక్కన ఉన్నటువంటి కొండలవాడి అనేటువంటి విలేజ్ పోయినా. బహుశా బోధన ఇక్కడ నిజామాబాద్ ఉన్నారా? బోధన పక్కన గోదావరికి అవతల వైపు కొండలవాడి అనేటువంటి విలేజ్ ఉంటుంది. ఆ కొండలవాడి విలేజ్కి పోయినా. కొండలవాడి విలేజ్ నుంచి నాందేడ్ పోయినా, నాందేడ్ నుంచి పూణే పోయినా, పూణే నుంచి ఆఖరికి మలేషియా కూడా వచ్చిన ఈ ఒక్క తల్లి కోసమే. ఇది ఎవరో తెలుసుకోవడానికి. అయితే పూణే యూనివర్సిటీలో చదివినటువంటి ఒక వ్యక్తి పైన రీసెర్చ్ చేస్తే ఆయన మలేషియాలో ఉందంటే మలేషియా పోయినా. అసలు ఎవరు ఈమె? ఇవాళ ఎప్పుడో 1800 సంవత్సరంలో పుట్టినటువంటి ఒక ఆడబిడ్డ ఫోటోలు నిలువెత్తు కటౌట్లు మనం ముంగట పెట్టుకొని ఆమె ఆదర్శప్రాయురాలని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఆమె ఘనకీర్తిని చెప్పుకుంటూ మన కింద చప్పట్లు పెట్టి కూర్చున్నాం చూడు. ఆ బిడ్డ మన బిడ్డనే, ఆ బిడ్డ మన బిడ్డనే, మున్నూరు కాపు బిడ్డనే. ఆ బిడ్డ కోసం భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే మహిళలకు విద్య అందాలని చెప్పింది, మహిళలు చదువుకోవాలని చెప్పింది, పేద బిడ్డలకు మహిళల కోసం స్కూళ్లు పెట్టించింది, చిన్న చిన్న ఆడబిడ్డలకు చదివిపించింది. అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం ఉంది మన దగ్గర. మహిళలకు చదువు లేదు, ఏ మహిళలైనా ఇంట్లో ఉండాల్సిందే. కానీ సావిత్రిబాయి పూలే చేసినటువంటి ప్రయత్నం మహిళలకు చదువు అవసరమని ఆమె ఏదైతే చేసిందో ఆ ప్రయత్నాన్ని బ్రిటిష్ ప్రభుత్వాలు గుర్తించి ఇక్కడ మహిళలకు కూడా విద్య అందాలని గుర్తిస్తే కాన్వెంట్ స్కూళ్లు పెడితే ఆ కాన్వెంట్ స్కూళ్లలో చదువుకున్నటువంటి ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి అయింది ఈ పుణ్యాన్నే కాదా? ఇప్పుడున్న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయింది ఈ పుణ్యాన్నే. అటువంటి సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే వీళ్ళిద్దరు దంపతులు మొత్తం కుటుంబాన్ని త్యాగం చేసుకున్నారు. మనం పిల్లల్ని కనొద్దని డిసైడ్ అయిపోయారు. మనము పిల్లల్లో కనొద్దు, మనం పిల్లల్ని కంటే మనం సమాజానికి సేవ చేయలేమని కుటుంబ జీవితానికి దూరంగా ఉండి సమాజంలో నా పిల్లలని చెప్పి తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో ఆడబిడ్డలు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నత ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే మీ అందరికీ ఆదర్శప్రాయురాలు, మీ అందరి ఆశా జ్యోతి సావిత్రిబాయి పూలే. మన ఇళ్లలో ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇంట్లో అన్ని శుచి శుభ్రం అన్ని చేసుకుంటాం, వంటలు చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం, గుడికి పోతాం, ఇంట్లో ఉన్న గుడికి దండం పెట్టుకుంటాం కదా. ఆ గుడిలో ఉన్న దేవుడు ఏమిచ్చినా తెలియదు కానీ ఈ బొమ్మ పట్టి పెట్టుకొని చూడరు. ఈ గుళ్ళల్లో ఈ బొమ్మనే ఇవాళ మీకు అన్నం పెట్టింది, ఈ బొమ్మనే ఇవాళ మిమ్మల్ని నిలబెట్టింది, ఈ బొమ్మనే ఇవాళ మిమ్మల్ని దేశంలోకి తీసుకొచ్చి మిమ్మల్ని సత్కారం చేస్తా ఉంది, సమాజం అంతా మీకు సలాం చేస్తా ఉంది, ఇవాళ నారీ శక్తి అంటా ఉంది, మీకు 33% రిజర్వేషన్ పెన్షన్ అమలు చేసేటువంటి హక్కులు మీకు వచ్చినాయంటే మిమ్మల్ని చూసి సమాజం భయపడుతుందంటే అది సావిత్రిబాయి పూలే పుణ్యం. కాబట్టి ప్రతి ఆడబిడ్డ, ప్రతి మున్నూరు కాపు ఆడబిడ్డ గుండెల్లో పెట్టుకోవాల్సింది సావిత్రిబాయి పూలేను. వాళ్ళు ఆ రోజుల్లో త్యాగం చేయకపోతే, ఆ రోజుల్లో వాళ్ళు శ్రమ పడకపోతే కనీసం తెల్ల వస్త్రాలున్నా, కనీసం మన ఆడబిడ్డ
ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బాల శ్రీనివాస్ కోసం గట్టిగా చెప్పగట్టేది మీరందరూ, అక్క చెల్లెలందరూ. ఏ సిద్ధాంతం లేనటువంటి ఉద్యమం కూలిపోతుంది. ఏ సిద్ధాంతం లేదు. మీకంటూ ఒక గురువు ఉండాలి కదా, మీకంటూ ఒక చరిత్ర ఉండాలి కదా, మీకంటూ ఒక పునాది ఉండాలి కదా. ఆ పునాదే ఈ పునాది, ఆ పునాదే ఈ పునాది. కాబట్టి సావిత్రిబాయి పూలే మన ఇంటి ఆడబిడ్డ. మనమంతా ఆ తల్లిని గౌరవించుకోవాలి. సావిత్రిబాయి పూలే కలలు కన్న రాజ్యం రావాలి. జ్యోతిబా పూలే కలలు కన్నటువంటి రాజ్యం రావాలి. ఎట్లొస్తుంది? భారతదేశానికి స్వాతంత్రం ఎట్లొచ్చింది? మాకు స్వతంత్రం 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 అనేటువంటి ఆ 3 అక్షరాలను తెచ్చి గుండెల్లో పెట్టుకుంటే స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ 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 అని ఆ 4 అక్షరాల నుంచి గుండెల్లో పెట్టుకుంటే తెలంగాణ వచ్చింది. మీరు ఈ సావిత్రిబాయి పూలే అనేటువంటి పదాన్ని మీ గుండెలలో పెట్టుకొని మీ రాజ్యం వస్తుంది, ఆడవాళ్ళ రాజ్యం. ఇంకా ఈ మహిళల గురించి వీళ్ళు చేసే త్యాగంలో కనీసం 0.1% చేసే మహిళలు ఇవాళ ఉంటారా? మనకు కనిపిస్తారా? మన మహిళలకు అవకాశాలు వస్తే సారథ్యంగా కూడా చేస్తారు. ఇటీవల కాలంలో అంటే మనల్ని అంటలేదు నేను, అవకాశాలు పట్టుకుని అట్లా పోతా ఉన్నారు. ఈ సమాజానికి కావాల్సింది చదువా సారథ్యమన? చదువు కావాలనుకుంటే ఇప్పుడు రావాలి, ఇంకోటి కావాలనుకుంటే ఇంకెక్కడ పోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. మన ఆడబిడ్డల్ని ఒక్కరిని కూడా డిగ్రీకి తక్కువ లేకుండా చదివించాలా? మన వద్ద కూలదు. మన ఆడబిడ్డలకి నార్మల్ ఇక్కడ చాలా మందికి తీన్మార్ మల్లన్న, బాల శ్రీనివాస్ పటేల్, రాజు పటేల్, సమీర్ పటేల్ అందరం పటేల్ అని పెట్టుకున్నాం కదా. ఎప్పుడైనా పటేల్ అంటే ఒక గౌరవ సూచకమైన పదంగా, ఒక జాతి ఐక్యతను మనల్ని మనం ఏకం చేసుకునేటువంటి ఒక పదార్థంగా వాడుకుంటున్నాం. ఎప్పుడైనా అడవిలో ఒక సింహానికి ఆకలయ్యి ఇంకో సింహాన్ని ఎప్పుడైనా చంపుతుందా? ఒక సింహానికి ఆకలయ్యి ఇంకో సింహాన్ని ఎప్పుడు చంపలే. మేక దొరికే వరకు వేరు చేసినాయి. మరి మనం సింహాలైతే మనం ఎవరు చంపడు. కావలసింది సింహాలు. అవి ఆ తల్లి కాలు మీద కాలేసుకొని గట్లు వేసుకొని కూర్చోవాలి. సింహం పటేల్ అట్లే కూర్చోవాలి. అది చెప్తా ఉన్నా, దమ్ముంటే కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి, మహారాణి ఎక్కడ కూర్చోవాలి. నేను చెప్పేది అది నిజం చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా తక్కువగా తగ్గినట్టుగా కనిపించకూడదు. మహిళలకు ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఒక చిన్న కుటుంబాన్ని, అనేక కష్టాలు ఒడిదుడుకులతో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని నడిచి పట్టాల మీదెక్కించేటువంటి శక్తి ఉన్న మహిళలు ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని అలవోగా ఎక్కిస్తారు. ఇందిరాగాంధీ అంటే పులి, ఒక శివంగి లెక్క ఉండే. ఆమెను చూస్తే దేశాలు భయపడేది. ఆమెను చూస్తే ఆమె కాలు మీద కాలు వేసుకుంది కాబట్టి భయపడ్డాయి. ఆమె ఆలోచన కూడా మనలో ఆలోచన ఎట్లుండాలి? ఆత్మనిర్ణతతో బ్రతకకూడదు. నేను తక్కువ, వాళ్ళు ఎక్కువ అనే పదాన్ని పొరపాటులు రానియకు. నేను అందరికంటే ఎక్కువగా ఆలోచన చేసుకో. నేను అందరికంటే ఎక్కువ అనుకో. ఒక మనిషి తన శరీరాన్ని ఫస్ట్ ప్రేమించుకోవాలి. తన శరీరాన్ని, నిన్ను నువ్వు గౌరవించుకో ఫస్ట్. ఎట్లా గౌరవించుకోవాలంటే, నీ శరీరాన్ని ఓ యుద్ధానికి తయారు చేసేంత గౌరవించుకోవాలి.
యుద్ధానికి తయారు కావాలంటే నిద్రలకే లేచిపోతే రాదు. వ్యాయామం చేయాలి, కసరత్తు చేయాలి, శరీరాన్ని ఆ దిశగా మలుచుకోవాలి. మన ఆడబిడ్డ హాకీ ఆడుతున్న బిడ్డ, హాకీ ఆడిన బిడ్డ ఎటువా ఉన్నట్టుంది. వట్టినే ఏ వామప్ లేకుండా దిగరు, ఏ వామప్ చేయకుండా హాకీలోకి దిగరు, ఆట ఆడరు. వామప్ ఎందుకోసం? యుద్ధం గెలవడం కోసం. మీరు కూడా ప్రతి యుద్ధం గెలవాలంటే వామప్ ఖచ్చితంగా చేయాలి. మన ఆడబిడ్డలు కూడా ఎప్పుడు ఒంటింటి పనేం కాకుండా రాజకీయాలు మాట్లాడాలా, రాజకీయాలు చర్చించాలా. మనకెందుక రాజకీయాలు, మనకెందుకు అంటే ఇంకో కులాలకి వస్తారు, 30 ఎత్తుకొని పోతారు. మీరు మాట్లాడకపోతే మీరు మాట్లాడాలా. రాబోయే 2 ఏళ్లలో బాలశ్రీనకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రాబోయే 2 ఏళ్లలో మన ఆడబిడ్డలు నవశక్తులై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాన్ని శాసించే శక్తిగా బయటికి రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నా. ఏమీ కాదు, మీ అందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్న చట్టసభకు పోవాలంటే ఎంత స్ట్రగుల్స్ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మల్లన్న గారికి వచ్చి ఏం జరుగుతుందో వాళ్ళకి ఎరక, ఈ మొత్తం ఎత్తుకపోతారని ఆ భయం. ఎన్ని రోజులు ఆపలేరు, ఎక్కువ రోజులు ఆపలేరు. ఎట్లా రావాలో తెలుసు, ఎట్లా ఏడాలో కూడా తెలుసు. సమయం, సందర్భం అన్ని వస్తాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులకు మాత్రమే ఓట్లేస్తారు. ఎందుకు వేస్తారు? వాళ్ళలో ఒక సోయి చైతన్యం వచ్చింది కాబట్టి వేస్తారు. మా గ్రామంలో మున్నూరు కాపాలు నిలబడితే ఆయన తప్ప ఇంకోటి ఓటు వేయరు మన వాళ్ళు. ఏమన్నా చేసుకోనిగా, ఏ పాట అన్న కానీ. అటువంటి రాజకీయ చైతన్యం వచ్చిన తర్వాత ఎవరేం చేయగలుగుతారు? అందుకోసమే మీరంతా కూడా రాజకీయంగా మీ పిల్లల్ని తయారు చేయండి. ఒకానొక సందర్భంలో ఒక తాన ఏదో గిట్లే యోగాసనాలు ఏమో చేస్తా ఉంటే ఆ స్వామీజీ గారు అడిగిండు, అందరూ అడుగుతా ఉండు, నువ్వేమైతావంటే నేను ఒక ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అవుతా అంటుండు, ఆయన గ్రూప్ 2 అవుతా ఉంటుండు. ఈ 15 ఏళ్ళకి నువ్వు చూడ నువ్వేమైతావంటే నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పిన. అందరూ అడిగిండు, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదా? ఎమ్మెల్యే కూడా ఒకటే కదా. ఎమ్మెల్యే అవుతా అని చెప్పిన ఆయన పేరు చంద్రశేఖర్, అడిగిన ఆయన పేరు. ఆయన కరెక్ట్ గా 15 ఏళ్ళ తర్వాత నాకు మన సచివాలయంలో నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తాను పోయినప్పుడు ఆయన కూడా వచ్చిన ఇన్విటేషన్ తీసుకోవడానికి. మళ్ళా నువ్వు ఆయన చెప్తే నేను ఏమో అనుకున్నాను, నువ్వు అతిపూర్వ ఎమ్మెల్యే అవుతావని చెప్తున్నాను. అంటే నేను ఎంచుకున్న ఒక లక్ష్యాన్ని చాలా సుదీర్ఘ కాలం పాటు ఎంచుకున్నా. నాకేం ఇప్పటికిప్పుడు ఏదో కావాలని, నేను 40 సంవత్సరాలే ఉన్నా, ఇంకా ఏమింది నాకు, ఇంకా నాకు పెన్షన్ రావాలన్నా 15 ఏళ్ళు కావాలి. కాబట్టి తొందర ఏం లేదు, అధికారాన్ని అందుకోవడానికి ఇంకా ఓపిక ఉంది, నాలో సత్తా ఉంది, ఆ సత్వం ఉంది. కానీ ఆ అందుకునే క్రమంలో నా ఆడబిడ్డలు కూడా నాతో పాటు రావాలి, నా ఆడబిడ్డలు కూడా ముందుకు రావాలి. ఈ ఆడబిడ్డలు కూడా రాబోయే యుద్ధంలో పోరాటం చేయాలి. మీకు తెలవదా హిస్టరీ? కాకతీయుల సామ్రాజ్యంలో హజారీలు, మున్నూరు బిడ్డలు యుద్ధ క్షేత్రంలో విరోచిత పోరాటం చేసిన బిడ్డలు మన ఆడబిడ్డలే కదా. ఒకసారి కాకతీయుల కాలం పోయి ఆ బుక్కులు చదవండి, తెలుస్తుంది. ఒకసారి సావిత్రిబాయి పోయి చదవండి. 6వ గారు నాకు ఇప్పుడు బుక్ ఇచ్చారు, పద్మజ గారు. నిజంగా నేను చాలా ఆశ్చర్యం, ఇంత మంచిగా రాసేవాళ్ళు ఉంటారా? ఇక్కడ కూడా బుక్స్ రాస్తారా? మనల్ని బుక్స్ రాసే ఆలోచనలు కూడా ఉంటాయా? వసంత గారు కూడా మంచి రచయితలట, రచయితలు, కవులు, కళాకారులు. మన ఆడబిడ్డలో గంగా విధారచెల్లె, గంగా మీరు ఆడబిడ్డ సాధ్యదార గంగా ఈ రాష్ట్రంలో పాపం గంగకు అమ్మ లేరు, నేనే అన్నా
స్వాతి గాని, గంగ గాని, పద్మజ గారు గాని, వసంత గారు గాని, వీళ్ళంతా వాళ్ళ రంగంలో చాలా నిష్ణాతులు. మీకు గమ్మత్ విషయం చెప్తా. నేను టీవీలో పనిచేసినప్పుడు ఆ బుజ్జికి ఎట్లా వేసి ఉద్యోగం పెట్టాలని అలా పడేసి వచ్చిన. వారికి పని చేసుకుంటూ పోతాను, 45,000-50,000 రూపాయలు జీతం వస్తుంది. ఎక్కడికి పోయినా మనోడు ఒకరు ఇద్దరు వేసుకొని వస్తా సపరేట్. వాళ్ళంతా వాళ్ళే పని చేసుకొని పోతా ఉంటారు అన్నట్టు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరో తెలియకుండా ఏదో మూల నుంచి ఈ భూమిని చీల్చుకుంటూ పైకొచ్చి వెళ్ళినటువంటి బిడ్డలు వీళ్ళంతా. ఇవాళ ఇంతమంది సమాజం మనం ఉండగా ఈ బిడ్డల ఖ్యాతి ఇంకా ఎంత పెద్దగా ఉండాలి. అందుకోసమే ఎక్కడ కూడా మనకు మనం తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. మనమే ఎక్కువ, నువ్వే సూపర్ పవర్ అనుకోవాలా. చాలాసార్లు కూడా నేను చెప్తా ఉంటా, చాలా మీటింగ్లకు మహిళలను పిలుచుకరని చాలా మీటింగ్లలో చెప్పిన మన వాళ్ళకి. మహిళలు రావడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆ ఇంటింట్లోకి వీళ్ళు బయటికి వెళ్తారు. బయటికి వెళ్తే ప్రపంచం అర్థమవుతుంది. ప్రపంచంతో పాటు మన సమాజం అంతా అర్థమవుతుంది. తద్వారా వాళ్ళు నాయకత్వ లక్షణాలు పుడతాయన్న ఉద్దేశంతో చెప్పిన. ఇవాళ సంతోషంగా ఉంది. చెల్లె గంగ అద్భుతమైన పాటలు పాడుతుంది, చెల్లె స్వాతి అద్భుతమైన పాటలు పాడుతుంది, చెల్లె వీళ్ళందరూ మంచి రచయితలుగా పైకి వస్తా ఉన్నారు. వీళ్ళు పద్మజ రాసినటువంటి పుస్తకానికి ప్రచారకర్తలు మనమే కావాలి. ఈ చెల్లె తీసేటువంటి ఓ సాంగుకు ప్రచారకర్తలు మనమే కావాలి. అన్నింటికీ మనమే ప్రచారకర్తలు కావాలి. నువ్వు 10 మంది గొప్పగా ఉందంటే 11 మంది కూడా చాలా గొప్పగా ఉన్నాయని చెప్తారు. ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి. మన వాళ్ళలో మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఆ చేసుకోవడం ద్వారా మనకందరికీ మంచి జరుగుతుంది. ఇక్కడ మావాడు మా బండిగారు ఉంటాడు. వీడు లేరా, వీళ్ళు నా బండి నడుపుతారు. ఏర్కొచ్చుకున్న 300 కాపోలు ఉండాలని సేమ్ ఇంటికి పోతాయి కదా గట్లా. ఇప్పుడు జూన్యూసి శరాబ్ది తెలంగాణ పత్రికకు బ్యూరో చీఫ్గా శ్యామ్. ఈయనకి జర్నలిజం పరిచయం లేదు, వాడితో డ్రైవర్ కాదు. మళ్ళా ఈ బ్యూరో చీఫ్ చేసిన అంటే మాక్సిమం నా చుట్టూ నా నీడల్లో పెట్టుకోవాలని చూసుకుంటా ఉన్నా. అందుకోసమే మీరు కూడా మీ వాడిని గౌరవించుకో. మంచో చెడు మీ వాడే ఎక్కడికి వస్తాడు. ఎప్పటికైనా బయట ఎవరు రాడు. అందుకోసమే మహిళా సోదరులారా, వచ్చే సావిత్రిబాయి పూలే వర్ధంతి నాటికైనా జయంతి నాటికైనా ఒక కంటెస్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఎక్కడైనా పెట్టండి. నేనేమంటున్నా, మనలో ఉన్నటువంటి సెలబ్రిటీ పిల్లలు తీసి పవర్ఫుల్ లేడీ, పవర్ఫుల్ ఉమెన్, 300 కాపు శక్తిశాలి అటువంటి పేర్లతోటి మనల్ని బయటికి తీసుకురావాలి. కాంటెస్ట్ పెట్టాలి. 300 కాపులంతా అందులో 4 నిలబడితే ఓటింగ్లో పాల్గొనాలి. వీళ్ళు ప్రచారం చేసుకోవాలి, వీళ్ళు మీటింగ్లు పెట్టుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే ఇందులోంచి నాయకులు పుట్టి ఆ నాయకులు రేపుగా బ్యాలెట్ బాక్స్ బద్దలు పెట్టుకొని బయటకు వచ్చే నాయకులు అవుతారు. ఇటువంటి యాక్టివిటీస్ జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే 300 కాపులారా చాలా మందికి, నేను 300 కాపులు చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియకుండే. అంతెందుకు ఈ మావాడు సంతోషున్నారు. మేము ఇద్దరు ఒకదానిలో పనిచేసేది V6 లో. ఆయన 300 కాపర్ 4 వేలు, నేను 300 కాపర్ 8 వేలు. ఆ తర్వాత తమ్ముడు చాలా కష్టపడతాడు. కమ్యూనిటీ గురించి అంత శ్రమను అంత టైం ఇవ్వగలుగుతుందంటే నిజంగా తమ్ముడికి హ్యాట్సాప్ చెప్పాలి. సంతోష్ కోసం గట్టిగా సపోర్ట్ పెట్టాలి. ఏ చిన్న సమస్య ఉన్నా, మన జాతిలో ఏ ఒక్కడికి చిన్న ఆపతున్నా నిమిషాలలో రియాక్ట్ అయ్యేటువంటి బిడ్డలు వాళ్ళంతా. వాళ్ళకి ఏమొస్తుందని, ఏదో వస్తుందని కాదు, మిమ్మల్ని నిలబెట్టడం కోసం వాళ్లకు వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ. అందుకోసమే మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు
నేను చదువుతా, ఇది చదివి వస్తుంది నాకు. గత 10 సంవత్సరాలుగా మున్నూరు కాపు మహిళా దినోత్సవాలు నిర్వహిస్తూ సంఘంలోని వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళలకు సన్మానం చేస్తున్నాం. 10వ వార్షికోత్సవ సందర్భంగా మహిళా మండలకు మహిళా శక్తి అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కావున మహిళలు వారి యొక్క వివరాలను, వారి యొక్క సేవా కార్యక్రమాలు నింపగలరని చెప్పి ఒక సర్వే హార్ట్ అని చెప్పి ఒకటి పెట్టినారు. అయితే ఈ మహిళలు ఇట్లా ఇప్పుడు సపోజ్ 4 మహిళలు కంటెస్ట్ లో పాల్గొన్నారనుకో, ఎక్కువ మంది మున్నూరు కాపులు ఏ మహిళ గోలేస్తే ఆమె నారీ శక్తి. అటువంటి కార్యక్రమం పెట్టాలి, అదొక యుద్ధం లెక్క జరగాలి. అప్పుడు మహిళలు వాళ్ళంతా వాళ్ళే కార్లు వేసుకొని తిరుగుతుంటారు, ఓట్ల కోసం తిరుగుతుంటారు, వెయ్యాలంటుంటారు, ఒక కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి ఆ రకమైనటువంటి కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. ఈసారి ఓ 4 ఎన్రోల్ చేయించాలి, 4 5 పెట్టి 10 మందిలో 20 మందిలో ఎంతమంది ఆసక్తి ఉంటే అంతమంది ఫోటోలు పెట్టి కింద ఎన్ని రోజులు పడతా ఉంటే ఏం కథ, లింక్ ఏంది, కథ ఏంది, ఆ వ్యవహారం అంతా ఒకసారి చేయండి. అది మంచి వర్కౌట్ అవుతుంది, మన నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ఇంకొక సైనికులు చెప్పేది ఏంటంటే, ఆడబిడ్డ ద్వారా మీరు ఎవరికంటే తక్కువ కాదు, మీరు అందరికంటే ఎక్కువ. మీరున్నందుకే మేము ఉన్నాం. మీరే మా శక్తి, మీరే మా యుక్తి, మీరే మా బుద్ధి, మీరే మా ధైర్యంతో సమానం. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు నాయకులుగా ఉండాలి, నాయకురాలుగా ఉండాలి. ఈ సమాజాన్ని నడిపించడం కోసం ముందుకు రావాలని చెప్పి రాజకీయ పరిభాషలో మిమ్మల్ని రాజకీయ నాయకురాలు రావాలని చెప్పి కోరుకుంటూ అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇక మన దాంట్లో సెల్ఫీ అన్న సెల్ఫీ దిగాలి మనం అంటాడు. ఏమొస్తుంది సెల్ఫీ దిగితే? ఏమొస్తుంది? జూ పార్క్ లో కోటితో దిగినా నాతో దిగినా ఒకటే కదా. ఏమొస్తుంది? సెల్ఫీలు దిగడం వల్ల సపోజ్ ఒక మాట చెప్తా, కేటీ రామారావు ఆయన ఉన్నాడు అనుకుంటా. సపోజ్ ఆయన ఎక్కడికి పోయి సార్ నా చెల్లి బుధం మీద చెయ్యి సార్ అంటే ఇంకా బుధం మీద చెయ్యి సార్ అని బుధం మీద చేయించుకుంటారు. మీరు ఒక్కసారి పోయి సార్ ఈ 10 ఏళ్ళు మా బుధం మీద వేసినాం, ఇప్పుడు మేము మీ బుధం మీద తీస్తాం సార్ అని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? అంటే మీ శరీరాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. ఓ నీ బుధం మీద చేయడం ఏంది, నువ్వు వాడితో ఫోటో దిగడం ఏంది, నీతోనే ఒకటి దిగాలి కదా, నీతోనే ఒకటి దిగాలి, నువ్వు గొప్పవాడు కావాలి. ఆ దిగుతాం, ఓ సెల్ఫీ దిగుతాం, వాట్సాప్ లో పెడతాం, అయిపోతుంది. కాబట్టి ఈ సెల్ఫీ కార్యక్రమాలు బంద్ చేయాలి. ఈ ఫోటోలు బంద్ చేసి మనం ఎటు అవుతున్నాం అది ఆలోచించి ముందుకు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ ఫోటోల కొంత తయారయ్యా వద్దు. ప్రతి నిన్న కాక మహిళ చెప్పినట్టుగా సావిత్రిగా యొక్క ఆశయాలను తీసుకొని మనం కూడా సహజంగానే ముందర మహిళ అంటే ఒక ధీరత్వం, ఒక పెట్టాసం, ఒక సాహసం, ఓపిక నిదర్శనం, ఇవన్నీ సహజంగానే ముందర మహిళలో ఉన్నాయి. వాటిని మనం వెలుగు తీయాలి. మనకి చాలా నాకైతే అనిపించింది, అంటే సహజంగా నాకు రాజకీయాలు అనిపించి కాబట్టి మళ్ళా చెప్తుంటే నాకు అనిపించింది అర్జెంటుగా జాగ్రత్తగా వేసి రాజకీయాలను చేయాలని. కానీ నా పనిలో మన మున్నూరు కాపుకు పేద చేసి రాజ్య అధికారం కోసం ఎంతో కాలంగా శ్రమ పడుతూ ఎన్నో అవమానాలు అనుకుంటూ ఎన్నో కష్టనష్టాలు అనుకుంటూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మన వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ మానసిక స్థితి అసలు చెప్పడం కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. అలాంటి చేసినా కానీ బొద్దులు పిల్లగా ఎదురడ్డుతూ ఒక్కొక్కరు ఉండగడుతూ ఒక చెప్పడం ద్వారా శుభాకాంక్షలు తెలియజేద్దాం. కరణ్ గారు ఒక్కటిగా ఉండేలా తెలంగాణ పల్లెల్లో మున్నూరు కాపులు గ్రామ గ్రామాన సంఘాలై నిలబడ్డరు. రాష్ట్రములో మన వాటాయి
కదలిరా మున్నూరు కాపు ఎవరండి రావాలి వాసంటీలు రైట్ నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనక మహారాజు ఉమ్మడి వరంగల్ జిల్లా శౌర్యంలో ప్రతాపములు మనకు సాటి తర్వాత జిల్లా సంగారెడ్డి మనకు సాటి లేరండి ఈ ధరణి ఏలినట్టి రాజులు మనమండి కదలిరా కదలిరా మున్నూరు కాపు కదలిరా నేను అనిత మరియు అలసేరు రాజు కూర్చోండి ఫ్రెండ్స్. ఉమ్మడి వరంగల్ జిల్లా తర్వాత సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా రాష్ట్ర కార్యదర్శి ఏం చెప్పేది రావాల్సిందిగా కోరుతున్నాం. 8% రాష్ట్రంలో ఉన్నోళ్ళం మన బహుజన కులాలను ఐక్యము చేయండి అనగారిన వర్గాలకు అండదండ మనమండి కాపాడే కోళ్ళమంటనాన దొంకిండ్రు తెలంగాణ రాష్ట్రములు మన వాట మేడం మేడం కదా సంఘరాజ్యాలు రైట్ ఉమ్మడి మహబూబ్ నగర్ రెస్టారెంట్ ఉమ్మడి మహబూబ్ నగర్ రైట్ తర్వాత ఉమ్మడి నల్గొండ మేము కాపులం మందిరాన్ని ఎదురు ప్రార్థన బంగాళం మేము ఉమ్మడి నల్గొండ పంట కాపులం మేము ప్రజల కాపులం మేము కాపులం కొన్నూరు కాపులం పంట కాపులం మేము ప్రజల కాపులం ఉమ్మడి నల్గొండ జిల్లా నన్నూరు బాధితులం తెలంగాణ మున్నూరు బాధితులం గొలుసు పట్టు చెరువు గది బతుకులాగమైనోళ్ళం మేము కాపులం మున్నూరు కాపులం పంట కాపులం మేము ప్రజల రంగారెడ్డి హైదరాబాద్ ఓకేనా తెలంగాణ పల్లెల్లో మున్నూరు కాపులు గ్రామ గ్రామాన సంఘాలై నిలబడ్డరు గర్జించే సింహముల కథనాన దుంకిండ్రు తెలంగాణ రాష్ట్రములు మన వాట ఏదంటూ కదలిరా కదలిరా మున్నూరు కాపు కదలిరా అవతలి కార్యక్రమం దయచేసి ఓన్లీ 5 minutes ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 5 minutes ఈ కార్యక్రమం అధ్యక్షులుగా మన చెల్లెమ్మ వేలారే స్వాతి పూరాకుల స్వాతి పటేల్ పటేల్తో ఒక పాట ప్లీజ్ ఒక పాట ప్లీజ్ ఇవ్వండి. మున్నూరు కాకుల చరిత్ర ఉన్నరా మనసారా మాకున్న ఖ్యాతి గన్నరా మున్నూరు కాకుల చరిత్రలున్నరా మనసారా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మున్నూరు కాపు కుల కుటుంబ సభ్యులందరికీ క్షణార్థులు మల్లన చెప్పినట్టుగా
యుద్ధం ఇదిలే ఉన్నది ఎక్కడనో సిద్ధమన్నది మన తెలంగాణలో ఉద్యమం మిగిలే ఉంది తెలంగాణలో మిగిలే ఉంది ఏం ఉద్యమం అది మున్నర పార్టీ సభ్యులంతా ఒకటయ్యే ఉద్యమం నిజంగా నేను వేలకి వెళ్ళినప్పుడు గంగా ఎవరు ఏంటి నాకు కూడా తెలియదు నేనెవరో తనకు తెలియదు ఎందుకంటే మన పేరు పక్కన అన్న చెప్పినట్టు క్యాప్షన్ ఏమీ లేదు కాబట్టి మిగతా కుటుంబాల వాళ్ళకు పిల్లల వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకటైపోతారు కానీ నేనే గంగా ఒకే క్యాస్ట్ అని తెలిసిన తర్వాత 15 సంవత్సరాలు నేను నా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి కానీ ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి 2 సార్లు అయినా సరే ఫోన్ చేసుకొని మాట్లాడుకొని ఒకరికి వచ్చిన అవకాశాలు అట మీకు దగ్గర అవకాశాలు ఉంది నేను ఉంటారా లేదంటే నన్ను వెళ్ళమంటారా ఇప్పటికీ కూడా నాకు ఫోన్ చేసి నేను ఎందుకు పాడట్లేదు పాటలు అంత నన్ను ఇంకా ఇంకరేజ్ చేస్తూనే ఉంది 10 సంవత్సరాల నుంచి తను మాత్రం బాణంలో దూసుకుపోయింది నేను కొద్దిగా నా వెనుకబడ్డా కూడా ఇప్పటికీ తను నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంది ఇంకా టీఆర్ మల్లన్న నేను 2 years లో ఒక 5-6 years పని చేసి మళ్ళీ ఈ పెళ్ళి అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నా అప్పుడు అమ్మ గుర్తొచ్చి నాకు ఒకసారి కలిసినప్పుడు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే అమ్మ అప్పుడు చేసుకోగలి ఇప్పుడు నేను ఏం చేసుకోలేను అమ్మ అది బాగా గుర్తు పెట్టుకున్నాడు అప్పుడు చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు చెయ్యరా నువ్వు అని చెప్పి టీవీ పైన నువ్వు చెయ్యాలి నువ్వు వచ్చేసి అని చెప్పి టీవీ పైన పెట్టించేదాన్ని అక్కడి నుంచి మొదలయ్యి ఇప్పుడు ఎన్టీవీకి వెళ్తున్నాను ఎన్టీవీకి వెళ్ళిన తర్వాత సంతోష్ లేదు అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం సంతోష్ నేనెవరో సంతోష్ లేదు సంతోష్ ఎవరో నాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత బాలజీ అన్నది అనుకుంటుంది మళ్ళా మమ్మల్ని అన్నాను అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అన్నదానికి నేను టీఆర్ మల్లన్న ఏకీభవిస్తున్నా సంతోష్ కూడా చాలా కష్టపడతాడు మన వాళ్ళు మన ఆడపడుచులు వీళ్ళకి అవకాశం వస్తే ఎంతవరకైనా దూసుకుపోతారని చెప్పి చాలా నమ్ముతాడు ఇప్పటికి కూడా గంగడు గాని నాకు గాని ఏ అవకాశం ఉన్నా అక్కడ మీరు వెళ్ళాలా మీరు వాడాలా మీరు అన్నింటిలో ముందుండాలని ఎంకరేజ్ చేస్తుంటారు సరే అన్న చెప్పినట్టుగా అందరం రాజులం కాకపోవచ్చు కనీసం రాజయ్యే లక్షణాలు ఉన్నోళ్ళకు మనం సైనికులం కావాలి నేను కోలారంలో ఉన్నప్పటి నుంచి కూడా గంగా నేను అన్నప్పుడు గంగకు కొంచెం ఉద్యమ లక్షణాలు ఎక్కువ నేను పరేళ్ల నుంచే అంటుంటుంది ఏదో గంగను అరే నువ్వు ఎందుకు రాజకీయాలను పోయకూడదు నువ్వు వెళ్ళొచ్చు కదా అని అక్కడి నుంచి లేలేట్లా తనలో ఇప్పుడు ఎందుకో నాకు ఆ క్వాలిటీస్ కనిపిస్తుంది మన దాంట్లో తను బయటకు వస్తుందేమో అని నాకు గట్టి నమ్మకం ఉంది ఒకవేళ తనకు అవకాశం వచ్చినప్పుడు మనం అందరం తప్పకుండా ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా కూర్చున్నాను మేడ్చల్ మల్కాజ్గిరి టీం మొత్తం వెనుక పైకి రావాల్సిందిగా కూర్చున్నాను మేడ్చల్ మల్కాజ్గిరి టీం అంతా